ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఆత్మదేవుని యొక్క సహాయం ద్వారా ఈ యొక్క శ్రేష్టమైన సందర్భంలో కూడా మీ ముందుకు రావడానికి దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమే నిత్యముగా సజీవులుగా నిలబెట్టి మీ ముందుకు రావడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపను బట్టి, ఆ ప్రేమను బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కూడా ఒక మాటను మీకు ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ మాట ఏంటి అనంటే, కీర్తనలు 94వ అధ్యాయము 13వ వచనములో ఆ ఒక్క 2వ భాగంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు అనే మాట ఇక్కడ రాయడం జరుగుతూ ఉంది. ప్రియులారా, పర్టికులర్గా భక్తుడు ఈ మాటను రాయడానికి గల కారణం ఏంటి అని అంటే, నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగాను చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అంటే ప్రతి మనిషినికి, బ్రతుకుతున్న శ్వాస పీల్చుకుంటున్న ప్రతి మనుషునికి, ఈ యుద్ధ భూమిలో జీవనోపాధి కలుగు చేస్తున్నటువంటి ప్రతి మనుషునికి నెమ్మది కావాలి అయ్యా అనంటే తప్పక ప్రతి ఒక్కరికి కావాలి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, నడి ప్రాయంలో ఉన్నవారు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు ప్రతి ఒక్కరికి నెమ్మది కావాలి కావాలి కావాలి. అయితే నా ప్రియులారా, ఈ నెమ్మది ఎవరు దయచేస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, భక్తుడంటాడు ఆ దేవాతి దేవుని దగ్గర నుంచే ఆ నెమ్మది దొరకాలి అని. ఆ దేవుని దగ్గర నుంచే ఆ నెమ్మది ప్రతి మనుషునికి రావాలి అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, నేటి సమాజంలో ప్రతి మనుషునికి కరువైంది ఏంది అంటే నెమ్మది. నెమ్మది లేని బ్రతుకులు, నెమ్మది లేని కుటుంబాలు, నెమ్మది లేని ఆత్మీయ భక్తి జీవితాలు చాలా చాలా మంది యొక్క జీవితాల్లో మనము కన్నులారా చూస్తూ ఉన్నాము, చెవులారా సాక్ష్యాలు వింటున్నాము కూడా. ఒకడంటాడు, నెమ్మది లేక నా బ్రతుకును నేను సర్వనాశనం చేసుకుంటున్నాను అని అంటాడు. ఒకడంటాడు, నా సంపాదన చూస్తే నా చేతుల నిండా డబ్బు ఉంది కానీ మనశ్శాంతి, నెమ్మది లేదు. ఒకడంటాడు, నేను సంపాదించింది చాలా వరకు బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకున్నాను కానీ పడుకుంటే నిద్ర రావట్లేదు, నెమ్మదిగా నా బ్రతుకు కొనసాగటం లేదు అని అంటారు. ఒక కుటుంబం అంటుంది, అయ్యా మాకు కావలసిన సమృద్ధి అయిన ఆహారము సమస్తం ఉన్నాయి కానీ ఇంట్లో నెమ్మది లేదు అని అంటుంది. భార్యాభర్తలు ఇరువురు అంటారు, భార్య అంటది, అయ్యో మా దాంపత్య జీవితంలో నెమ్మది కరువైంది అని. అంటే ప్రియులారా, ఇవన్నీ కూడా మనము తేరి చూసినప్పుడు, మనము ఆలోచించి చూసినప్పుడు, అంటే భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ఒక కుటుంబంలో కావచ్చు, ఒక సంఘములో కావచ్చు, ఒక సమాజంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి నెమ్మది చాలా ప్రాముఖ్యమైనది అని మనము తేట తెలివిగా తెలుసుకొనగలం. నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఈ నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, నిజముగా ఏ మనుష్యుడి నుంచి వస్తుందని బైబిల్ చెప్పలేదు కానండి, ఆ దేవుని దగ్గర నుంచే ఈ నెమ్మది కలుగుతుంది. ఆయన ఇస్తేనే ఒక మనుష్యునికి, ఒక కుటుంబానికి, ఒక బిడలకు, ఎవరికైనా సరే ఈ నెమ్మది దొరుకుతుంది అని తేట తెలివిగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, మనం చదువుకున్న భాగంలో నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగుజేయుదువు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే నా ప్రియులారా, ఎవరికి నెమ్మది దయచేయబడుద్దయ్యా అనంటే, నీతిమంతుడిగా ఎవడైతే బతుకుతాడో వాడికి ఖచ్చితముగా ఆ దేవుని యొక్క నెమ్మది వారికి దయచేయబడుతూ ఉంది. లోకములో ఉన్న వారందరికీ నెమ్మది నేను ఇస్తానని ప్రభువు వారు చెప్పలేదు, భక్తులు చెప్పలేదు. లోకములో లోకానుసారముగా, లోక స్నేహములు తిరిగే వారందరికీ ప్రభువు వారు ఈ నెమ్మది దయచేస్తానని చెప్పలేదు, ఉంచుతానని చెప్పలేదు. కానీ ఎవరికయ్యా ఈ నెమ్మది దొరుకుతుంది, ఎక్కడయ్యా ఈ నెమ్మది ఉంచబడుతుంది, ఎవరికి అనుగ్రహించబడుతుంది అనంటే, పరిశుద్ధ గ్రంథంలో తేట తెలివిగా రాయబడి ఉంది, నీతిమంతులకు. ఎవరైతే నీతిగా నిజాయితీగా బ్రతుకుతారో వారు ఖచ్చితంగా వారి జీవితములో నెమ్మది దేవుని దగ్గర నుంచి వారికి అనుగ్రహించబడుతుంది అన్నది మనము నిజముగా పరిశుద్ధ గ్రంథములో నుంచి జ్ఞాన వేచన కలిగి మనము తెలుసుకోవాలి.
లోకానుసారంగా తిరుగుతూ, త్రాగుతూ, గుట్కాలు వేసుకుంటూ, సిగరెట్లు తాగుతూ, వ్యభిచారము చేస్తూ, దొంగతనము చేస్తూ, కుటుంబాలను చిన్నాభిన్నము చేస్తూ ఉంటే వారికి నెమ్మది అనుగ్రహించబడుతుందా అనంటే అనుగ్రహించబడదు. దొంగతనము చేసేవాడికి నెమ్మది ఉండదు. త్రాగుతూ తిరుగుబోతుగా ఉండేవారికి నెమ్మది ఉండదు. అలాగే వ్యభిచారం చేసేవారికి ఈ నెమ్మది దొరకదు, ఉండదు. ప్రియులారా, ప్రభువారు నిజముగా ఈ పూట మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ప్రభువారు నీతో కూడా మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? నీ బ్రతుకు నెమ్మది లేకుండా కొనసాగుతూ ఉందేమో. నీ బ్రతుకు నావ నెమ్మదే లేక అలల చేత కొట్టబడుతూ ముందుకు కొనసాగుతుందేమో. నీ కుటుంబంలో, నీ ఫ్యామిలీలో నెమ్మదే కరువైపోయి సరి అయిన నిద్ర లేక అల్లాడుతూ అలల చేత కొట్టబడుతూ ఉన్నావేమో. శ్రమల ద్వారా నువ్వు నిందించబడుతూ ఉన్నావేమో. ఒకవేళ అలా ఉంటే నీ కష్ట దినములన్నీ నా ప్రభు పోగొట్టి, నీ కష్ట దినాలన్నీ ప్రభు వారు పోగొట్టి నిత్యముగా 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 ప్రభు వారు చెప్తున్నారు, నువ్వు గాని నీతిమంతుడుగా యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే నీ కుటుంబానికి నా ప్రభు ఇదిగో నెమ్మది దయచేయగలిగిన ఆ న్యాయాధిపతి, ఆ నీతిమంతుడు నిజముగా నా ప్రభు నీకు నెమ్మదిని సమకూరుస్తాడు. నీ కుటుంబములో నా ప్రభు ఆ నెమ్మదిని విత్తుతాడు. అది ఇది మొదలుకొనే అది చిగురిస్తూ ఉంది అన్నది ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా, మేము నీతిగానే బ్రతుకుతున్నాము, నిజాయితీగానే సమాజంలో మెలుగుతున్నాము, నీతిగానే భక్తి చేస్తున్నాము, నిజాయితీగానే దేవునికి యథార్థంగా ఉంటున్నాము అని అంటున్నావా? మంచిది, మంచిది. దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని నెమ్మదితో వర్ధలింప చేస్తాడు. ఒకవేళ అలా లేకపోతే సరిచేసుకోవడానికే ప్రభువారు ఈ పూట మాట్లాడుతున్నారు. ఎందరైతే స్త్రీలు వారి కుటుంబంలో నెమ్మది లేదు అని అనుకుంటున్నారు, ఎందరైతే పురుషులు వారి కుటుంబంలో నెమ్మది లేదు అని అనుకుంటున్నారు, భార్యాభర్తల మధ్య నెమ్మది, భార్యాభర్తలు కరెక్ట్గా ఉంటే పిల్లలు సరిగా లేక వారి కుటుంబంలో నెమ్మది లేక తల్లడిల్లిపోతున్న ప్రతి భర్తకు, ప్రతి భార్యకు ప్రభువారు ఈ పూట ఆత్మదేవుడు నీతో తేట తెలివిగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు నిజాయితీగా, నీవు యథార్థముగా నీవు ప్రవర్తించగలిగితే, భక్తి చేయగలిగితే, సమాజంలో నీతి కలిగి జీవించగలిగితే నా ప్రభు నీ కుటుంబాన్ని నెమ్మదితో ఆయన అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా, అలనాడు ఇశ్రాయేలులందరూ వారి ఇష్టానుసారంగా తిరుగుతూ, వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ, వారి ఇష్టానుసారంగా భక్తి చేస్తున్న దినాలలో మానోహు భార్య ఇదిగో దేవుని దృష్టికి యథార్థవంతులుగాను నీతిమంతులుగాను వారు కనబడ్డారంట. అప్పుడు వీరు చేస్తున్న ప్రార్థన, వీరు నడుస్తున్న నడక, ఇదిగో వారు వేస్తున్న ప్రతి అడుగు దేవుని దృష్టికి నీతిగా ఉన్నది, దేవుని దృష్టికి అది యథార్థముగా ఉన్నది. కాబట్టే ఇదిగో వారు చేసిన ప్రార్థన దేవునికి వినబడి వారి యొక్క మనోవాంఛ, వారి హృదయ వాంఛ తీర్చబడింది. మై డియర్ సిస్టర్, నీ చుట్టూ ప్రక్కన ఉన్నవారు యథార్థంగా ఉండట్లేదులే, నీతి కలిగి బ్రతకట్లేదులే, నేను కూడా వారితో కూడా అడుగేద్దాం, వారితో కూడా నడుద్దాం, ఆ సిస్టర్ అలా వెళ్తుందిలే, ఈ బ్రదర్ ఇలా వెళ్తున్నాడులే, వారితో కూడా స్నేహం చేద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. అలా ఉండలేదు కదా మానోహు భార్య. ఎవరు ఎలా వెళ్ళినా నా ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నేను నడిచే నడతను నా ప్రభు చూస్తున్నాడు, నా బ్రతుకు నావను నా ప్రభు చూస్తున్నాడు అని చెప్పి ఇదిగో దేవుని దృష్టికి నేను నీతిగా ఉండాలి అని చెప్పి అప్పుడే నా ప్రభు నాకు నెమ్మదిని దయచేస్తాడని, నా కుటుంబంలో సమృద్ధిగా నా ప్రభు పోషించగలిగిన వాడు అని వారు నమ్మారు. కాబట్టి నిశ్చయముగా వారి హృదయ వాంఛ నెరవేర్చబడింది. సిస్టర్, అందరితో ఆటపాటలు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ నా బ్రతుకు నెమ్మదితో కొనసాగట్లేదే అని అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు అలా తిరుగుబోతుగా ఉంటూ చట్టాపట్టా వేసుకుని తిరుగుతూ ఉంటే నీ కుటుంబము నెమ్మదితో రాణించదు చెల్లే. యవనస్తులందరూ ఒక దారి వెళ్తున్నారు, నేను కూడా వారితో వెళ్ళాలనుకుంటున్నావేమో. అలా వెళ్ళడానికి వీలు లేదు అన్నదే ప్రభువారు ఈ పూట మాట్లాడుతుంది. అలా నువ్వు వెళితే వారితో కూడా
స్నేహము చేస్తే ప్రభువారు అంటారు, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరము. మరి ఎలా నీకు నెమ్మది వస్తుంది? ఈ లోకముతో స్నేహము చేస్తూ ఉంటే, ఈ లోకములో ఉన్న మనుషులతో నువ్వు స్నేహము చేస్తూ ఉంటే అది దేవుని దృష్టికి వైరము, విరోధి నువ్వు దేవునికి. కాబట్టి నీ కుటుంబానికి ఆయన నెమ్మది ఇవ్వడు, నీకు ఆయన నెమ్మది ఇవ్వడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యముగా నా ప్రభు నిత్యముగా నీకు నీ కుటుంబానికి ఆయన నెమ్మది దయచేయగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నోవాహు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ నోవాహు అనే వ్యక్తికి పేరు ఎందుకు పెట్టబడిందో తెలుసా? ఆయన ఆ తరములో వారందరికీ భూమి శపించబడిన తర్వాత, ఇదిగో మాకు నెమ్మది కరువు అయిపోయింది కాబట్టి ఇతనికి నోవాహు అని పేరు పెడితే మాకందరికి నెమ్మది వస్తుంది అని చెప్పి అతనికి నోవాహు అని పేరు పెట్టడం జరిగింది. అయితే వాస్తవానికైతే నోవాహు యథార్థముగా నీతిగా బ్రతికాడు కాబట్టే తన కుటుంబము రక్షింపబడింది. యథార్థముగా జీవించాడు కనుకే దేవుని కృపను ఆయన పొందుకోగలిగాడు. నిత్యముగా ఆయనకు పెట్టబడిన పేరును బట్టి ఆయనకు కుటుంబం అంతయు నెమ్మదిగానే బ్రతికింది. నేనంటాను, ఈ దినాన్ని నువ్వు ఎలాంటి పేరు పెట్టుకున్నావో తెలియదు, కానీ ఆ పేరును బట్టి నీకు ఎలాంటిది అనుగ్రహించబడుతుందో, ఎలాంటిది వరిస్తుందో నాకు తెలియదు. కానీ నోవాహు అనగా నెమ్మది. ఆ నెమ్మది నోవాహు పొందుకోగలిగాడు. గల కారణం ఏంటో తెలుసా? లోకమంతా ఒక ప్రక్క ఉంటే నోవాహు కుటుంబము దేవుని దృష్టికి నీతిగా బ్రతికాడు, దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడు. గల కారణం ఏంటి అంటే, నా ప్రియులారా, నోవాహు కలిగింది ఒకటి. ఈ లోకమంతా ఎటుపోయినా పర్వాలేదు, కానీ నేను నా దేవునికి యథార్థంగా ఉండాలి, నీతిగా జీవించాలి, నా బ్రతుకులో నీతి ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. అలానే జీవించాడు. కాబట్టి నెమ్మదిగా ఆయన బ్రతకగలిగాడు. నెమ్మది వారి కుటుంబాలకు అనుగ్రహించబడింది. సిస్టర్, బ్రదర్, ప్రభు వారి ఈ పూట నీతో మాట్లాడుతున్నారు. మార్చుకోగలవా నీ జీవితాన్ని? నీ జీవితంలో ఒక మలుపు తీసుకొని రాగలవా? నువ్వు అనుకోవచ్చు పలుమార్లు, అయ్యా దేవునికి దగ్గరగా ఉన్నానే, కానీ నా కుటుంబము నెమ్మదిగా కొనసాగించబడలేదే, దేవునికి అతి ప్రియముగా బ్రతుకగలుగుతున్నాను, కానీ నా కుటుంబము ఈ నెమ్మదితో ఉండటం లేదే, పండుకుంటే నిద్ర రావటం లేదే, నా కుటుంబము ఒక సంతోషముతో బ్రతకటం లేదే అని నువ్వు అనుకోవచ్చు. అయితే నెమ్మది లేదు అనంటే నీ భక్తిలో ఏదో లోపముందనే, నెమ్మది లేదు అనంటే నువ్వు నీతిగా బ్రతకటం లేదనేమో, నెమ్మది లేదనంటే నువ్వు ఒక చోట నీతి కలిగి ఉంటున్నావు, పలు చోట్ల ఆ నీతిని వదిలివేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు అన్నదే దానికి అర్థం. కాబట్టి ఎక్కడైతే నీ నీతిని వదిలావో, ఎక్కడైతే నీ నీతి జీవితాన్ని ప్రక్కన పెట్టావో, ఇకనైనా పట్టుకో. ప్రభువా, నేను నీతిగా బ్రతకాలి, ప్రభువా నేను యథార్థంగా నీ యొక్క దృష్టికి యథార్థంగా బ్రతకాలి, నా కుటుంబము నేను నెమ్మది కలిగి భక్తి చేయాలి, నెమ్మది కలిగి నా జీవితాన్ని ఆత్మీయ భక్తిని కొనసాగించుకోవాలి. ఆ నెమ్మది నీవు మాత్రమే దయచేయగలవు ప్రభువా. నీ దృష్టికి మేము నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండడానికి నాయనా మీరు కృప చూపించండి, మా భక్తి జీవితాన్ని అలాగూ మార్చండి ప్రభువా అని నీవు కానీ, సిస్టర్, బ్రదర్, నీవు కానీ ఆ దేవుని యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థించగలిగితే, ఆ దేవుణ్ణి నీవు నోరు తెరిచి ఒక్కసారి ప్రభువా నా భక్తి జీవితాన్ని నీతిగా యథార్థంగా మార్చు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, నిశ్చయముగా నా ప్రభు ఇదిగో కోపించుచూనే వాత్సల్యత చూపించగలిగిన ఆ కరుణామూర్తి నీకు నిశ్చయముగా అలాంటి భక్తి జీవితాన్ని ఇచ్చి, అలాంటి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి, నీ కుటుంబానికి నెమ్మదిని నా ప్రభు ప్రకటించగలిగిన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు నా ప్రభు. ఆమేన్. సర్వశక్తి కలిగిన ఎల్ షడాయ్ అని నామకరణం కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు నీకు అనుగ్రహించగలగడు. నమ్ము, విశ్వసించు మై డియర్ సిస్టర్. నీ జీవితము నెమ్మదితో కొనసాగించబడుతూ ఉంది, కొనసాగింపబడబోతూ ఉంది. విశ్వసించు. నిత్యముగా ప్రభు అలాంటి కృప ఇదిగో ఈ దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆయన దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.